శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం శ్లోకం 51 నుంచి 55 వరకు నేర్చుకుందాం. ముందుగా నిన్నటి శ్లోకాల్ని ఒకసారి రివిజన్ చేసుకుందాం. 46 నుంచి 50 వరకు నాతో పాటు మీరు కూడా చెప్పండి. నిష్కారణ నిష్కళంక నిరుపాధిర్నిరీశ్వర నిరాగారాగమథని నిర్మదా మదనాశిని నిశ్చింతా నిరహంకార నిర్మోహా మోహనాశిని నిర్మమా మమతా హంత్రి నిష్పాపా పాపనాశిని నిష్క్రోధా క్రోధశమని నిర్లోభా లోభనాశిని నిస్సంశయా సంశయఘ్ని నిర్భవా భవనాశిని నిర్వికల్పా నిరాబాధ నిర్భేదా భేదనాశిని నిర్నాశా మృత్యుమథని నిష్క్రియా నిష్పరిగ్రహా నిస్తులా నీలచుకురా నిరపాయా నిరత్యయా దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రదా. ఓకే, ఈరోజు పాఠంలోకి వెళదాం. 51వ శ్లోకం ఒక్కొక్క పదం చెప్తాను, నా తర్వాత రిపీట్ చేయండి. దుష్ట దూరా దురాచార శమనీ దోషవర్జిత సర్వజ్ఞా సాంద్రకరుణా సమానాధిక వర్జిత. ఓకే, ఇప్పుడు రెండేసి పదాలు చెప్తాను. దుష్ట దూరా దురాచార శమనీ దోషవర్జిత సర్వజ్ఞా సాంద్రకరుణా సమానాధికవర్జిత. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం చెప్తాను. దుష్ట దూరా దురాచార శమనీ దోషవర్జిత సర్వజ్ఞా సాంద్రకరుణా సమానాధికవర్జిత. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం. దుష్ట దూరా దురాచార శమనీ దోషవర్జిత సర్వజ్ఞా సాంద్రకరుణా సమానాధికవర్జిత. ఓకే, ఇప్పుడు 52వ శ్లోకం ఒక్కొక్క పదం చెప్తాను, రిపీట్ చేయండి. సర్వశక్తిమయీ సర్వ మంగళా సద్గతిప్రదా సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్ర స్వరూపిణి. ఓకే, ఇప్పుడు రెండు పదాలు చెప్తాను. సర్వశక్తిమయీ సర్వ మంగళా సద్గతిప్రదా సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి.
ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం చదువుతాను. సర్వశక్తిమయీ సర్వమంగళా సద్గతిప్రదా సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణీ. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం చూద్దాం. సర్వశక్తిమయీ సర్వమంగళా సద్గతిప్రదా సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణీ. ఓకే, ఇప్పుడు 53వ శ్లోకం చూసుకుందాం. ఒక్కొక్క పదం చెప్తాను, నా తర్వాత రిపీట్ చేయండి. సర్వయంత్రాత్మికా సర్వతంత్రరూపా మనోన్మనీ మాహేశ్వరీ మహాదేవి మహాలక్ష్మీర్ మృడప్రియా. ఓకే, ఇప్పుడు 2 పదాలు చెప్తాను. సర్వయంత్రాత్మికా సర్వతంత్రరూపా మనోన్మనీ మాహేశ్వరీ మహాదేవి మహాలక్ష్మీర్మృడప్రియా. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం చెప్తాను. సర్వయంత్రాత్మికా సర్వతంత్రరూపా మనోన్మనీ మాహేశ్వరీ మహాదేవి మహాలక్ష్మీర్మృడప్రియా. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం. సర్వయంత్రాత్మికా సర్వతంత్రరూపా మనోన్మనీ మాహేశ్వరీ మహాదేవి మహాలక్ష్మీర్మృడప్రియా. ఓకే, చాలా చక్కగా చెప్తున్నారు. ఇప్పుడు 54వ శ్లోకం చూసుకుందాం. ఒక్కొక్క పదం చెప్తాను, నా తర్వాత రిపీట్ చేయండి. మహారూపా మహాపూజ్యా మహాపాతక నాశినీ మహామాయా మహాసత్వా మహాశక్తిర్ మహారథిః. ఓకే, ఇప్పుడు 2 పదాలు చెప్తాను. మహారూపా మహాపూజ్యా మహాపాతకనాశినీ మహామాయా మహాసత్వా మహాశక్తిర్మహారథిః. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం. మహారూపా మహాపూజ్యా
महापातकनाशिनी महामाया महासत्त्वा महाशक्तिर्महारतिः ఓకే. ఇప్పుడు శ్లోకం మొత్తం. महारूपा महापूज्या महापातकनाशिनी महामाया महासत्त्वा महाशक्तिर्महारतिः ఓకే. ఇప్పుడు 55వ శ్లోకం చూసుకుందాం. ఒక్కొక్క పదం చెప్తాను, రిపీట్ చేయండి. మహాభోగా మహైశ్వర్యా మహావీర్యా మహాబలా మహాబుద్ధిర్ महासिद्धिर महायोगेश्वरेश्वरी ఓకే. ఇప్పుడు రెండు పదాలు చెప్తాను. మహాభోగా మహైశ్వర్యా महावीर्या महाबला महाबुद्धिर्महासिद्धिर् महायोगेश्वरेश्वरी ఓకే. ఇప్పుడు లైన్ మొత్తం చెప్తాను. महाभोगा महेश्वर्या महावीर्या महाबला महाबुद्धिर्महासिद्धिर् महायोगेश्वरेश्वरी ఓకే. ఇప్పుడు శ్లోకం మొత్తం చెప్తా. महाभोगा महेश्वर्या महावीर्या महाबला महाबुद्धिर्महासिद्धिर् महायोगेश्वरेश्वरी ఓకే. చాలా చక్కగా చెప్తున్నారండి. ఇప్పుడు 51 నుంచి 55 వరకు ఒక్కసారి చూసుకుందాం మళ్ళీ. నాతో పాటు మీరు కూడా చెప్పండి. దుష్ట దూరా దురాచార శమనీ దోషవర్జిత సర్వజ్ఞా సాంద్ర కరుణ సమానాధిక వర్జిత सर्वशक्तिमयी सर्वमंगला सद्गतिप्रदा सर्वेश्वरी सर्वमयी सर्वमंत्रस्वरूपिणी सर्वयंत्रात्मिका सर्वतंत्ररूपा मनोन्मनी माहेश्वरी महादेवी महालक्ष्मीर्मृडप्रिया महारूपा महापूज्या महापातकनाशिनी महामाया महासत्त्वा महाशक्तिर्महारतिः महाभोगा महेश्वर्या महावीर्या महाबला महाबुद्धिर्महासिद्धिर् महायोगेश्वरेश्वरी
ఓకే అండి, చాలా చక్కగా చెప్తున్నారు. బాగా ప్రాక్టీస్ చేయండి. ఈరోజు లెసన్ 1కి 4 సార్లు ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ రేపటి లెసన్లో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః.